హాయ్ గాయ్స్, నేను మీ సౌమ్య. ఇవాల్టి రెసిపీ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. చికెన్ బిర్యానీ కోసం నేనైతే 1 కేజీ చికెన్ అయితే తీసుకొని, ముందుగా ఒక చిన్న 3 కప్పులైతే పెరుగైతే తీసుకొని, పెరుగు వేసి తర్వాత బిర్యానీ మసాలా యాలకి, లవంగ, చెక్క, మరాఠీ చెక్క అవి అన్నీ వేసి తర్వాత ఒక గరిటె ఆయిల్ అయితే పోసి ఉప్పు, కారం, పసుపు అన్నీ సరిపడినంత అయితే వేసి నీట్గా మ్యాగ్నెట్ అయితే చేసి 1 అవర్ ఫ్రిడ్జ్లో అయితే మ్యాగ్నెట్ చేసి పక్కన ఉంచుకున్నాను. తర్వాత పోపు కోసం అయితే ఒక గరిటె ఆయిల్ అయితే పోసి ఇంకో గరిటె నెయ్యి అయితే పోసి తర్వాత అది కాస్త కాగిన తర్వాత ముందుగా 2 ఆనియన్స్ పెద్ద పెద్ద ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకొని తర్వాత అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనం మ్యాగ్నెట్ చేసి ఉంచుకున్న ఈ చికెన్ అయితే వేసి కొంచెం కలుపుతూ మధ్య మధ్యలో నీరన్నీ అలాగే డ్రై అయ్యే మాదిరి చేసి తరువాత నేనైతే 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పోసాను. నేను ఎందుకంటే 4 గ్లాసెస్ ఆఫ్ బియ్యం అయితే తీసుకున్నాను. నేను తీసుకునింది బాస్మతి రైస్, అందుకే ఇలా వేస్తే అన్నం అయితే పొడి పొడిగా చాలా టేస్ట్గా అయితే వస్తుంది. అందుకనేసి ఇలా తీసుకొని పోసి అవి కాస్త బాయిల్ అయిన తర్వాత ముందుగా మనం గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసి మధ్య మధ్యలో కలుపుతూ చాలా కలపకూడదండి. ఒక సతి లేదా 2 సతి అయితే కలిపితే చాలు. తర్వాత మూత ఉంచి స్లోలో పెట్టుకొని ఇలా ఉడికించుకుంటే బిర్యానీ అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం అయితే తీసుకున్నాను. తర్వాత సరిపడినంత ఉప్పు, పసుపు ఇవన్నీ వేసుకున్నాను. బిర్యానీ మసాలా అయితే కంపల్సరీగా వేయాలండి. మ్యాగ్నెట్ చేసేటప్పుడే వేయాలి. అలా చేసి చూడండి, బిర్యానీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. పక్కనైతే లెమను, తర్వాత ఆనియన్స్ కట్ చేసి ఉంచి నిమ్మకాయ అయితే పిండి చూసారుగా చికెన్ కర్రీ అయితే కాంబినేషన్గా చేశాను. చాలా టేస్ట్గా అయితే ఉంది.